మంచినీళ్లే కాలకూట విషంగా మారుతున్నాయి. మరో దిక్కులేక ఆ నీటిని తాగిన వాళ్ళు చావుకు దగ్గరవుతున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, 1-2 గ్రామాలు కాదు, ఆ జిల్లాలోని చాలా ప్రాంతాలు ఆ నీటిని తాగి యుక్త వయసులోనే ముదుసలిగా మారిపోతున్నారు. ఎంతో మంది వస్తారు. వీలైతే 4 మాటలు, కుదిరితే ఓ ఫోటో. ఆ తరువాత మీడియా ముందు మంచి మాటలు, ఫోటోలకు ఫోజులు, పేపర్స్, టీవీల్లో వార్తలు. ఆ తరువాత తెల్లారుతుంది, చీకటి పడుతుంది. కానీ వారి బతుకుల్లో మాత్రం ఎప్పటికీ తెల్లారటం లేదు. వాళ్లే ఈ ఫ్లోరోసిస్ బాధితులు. వీరి ఆయు ప్రమాణం కూడా 40 నుంచి 45 ఏళ్లు దాటడం లేదని చెబుతున్న లెక్కలు చూస్తుంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఫ్లోరోసిస్ మహమ్మారిపై ఎక్కడో ఓ చోట ఫుల్ స్టాప్ పడాలని భావించారు ఎన్ఆర్ఐ. ఇందుకోసం ఫ్లోరోసిస్ బాధితుల వెతలు, అధికారులు, నేతల తీరును పాట రూపంలో విమర్శిస్తూ ప్రపంచానికి చాటి చెప్పారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్కు చెందిన విజయకేసరి అమెరికాలో డాక్టర్గా విధులు నిర్వహిస్తున్నారు. విలాసవంతమైన జీవితం గడుపుతున్నారు. అయినా ఆమెకు ఇంకా ఏదో వెలితి. మాతృదేశానికి ఏదైనా చెయ్యాలనే తపన ఉండేది. పలుమార్లు ఇండియాకు వచ్చినప్పుడల్లా సామాజిక సేవల్లో విస్తృతంగా పాలు పంచుకున్న ఆమె ఫ్లోరోసిస్ రక్కసి బారిన పడిన నల్లగొండ జిల్లాలోనూ పర్యటించారు. దాదాపు 9 లక్షల మందిని ఈ ఫ్లోరోసిస్ ఇబ్బంది పెడుతున్నట్లు గుర్తించారు. కోట్లు ఖర్చు పెట్టినా వారి తలరాతలు మారలేదని ఆవేదన వ్యక్తం చేశారు. సహజంగా రచయిత, సింగర్ అయిన విజయకేసరి ఫ్లోరోసిస్ బాధితులపై తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో పాట రాసి పాడారు. అమెరికాలో సీడీలు పంచడంతో పాటు యూట్యూబ్లో సాంగ్ను పోస్టు చేశారు. దాదాపు ఏడాది కాలంగా 1,00,000 మంది వరకు ఈ సాంగ్ను వీక్షించారు. కేవలం యూట్యూబ్లో సాంగ్ పోస్టుతో తన పనైపోయిందని అనుకోకుండా నల్లగొండ జిల్లాలో ఫ్లోరోసిస్ బాధలు ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకెళ్లాలని భావిస్తున్నారు.